ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. కదా మార్కు సువార్తలో ఏముంటుందంటే బలం అనే మాట ఉంటుంది, ఇక్కడ శక్తి అనే మాటను రాశాడు. అక్కడ పూర్ణ బలము అంటాడు, ఇక్కడ పూర్ణ శక్తి. మానవుల్లో శక్తి బలము అనేవి ఏ వయసులో ఎప్పుడు బాగుంటాయి చెప్పండి? అవి ఎప్పుడు ఉంటాయి? పూర్ణ శక్తివంతులుగా మనం ఎప్పుడు ఉంటాం? పూర్ణ బలముతో ఎప్పుడు ఉంటాం చెప్పండి? బాలుడుగా ఉన్నప్పుడా, యవ్వన కాలంలోనా, లేకపోతే యవ్వన కాలం దాటాక ఏంటి అప్పుడు ఉంటామా? ఒక 40-50 సంవత్సరాల మధ్యలో వృద్ధాప్యంలో ఉంటామా? ఎప్పుడు ఉంటామండి? అంటే ఏంటో తెలుసా? నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించు అంటే ఏంటో అర్థం తెలుసా? నీ యవ్వన కాలంలో దేవునికి నువ్వు సాధనం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా? భక్తి అంటే ఎప్పుడు చేయాలని అనుకుంటారు తెలుసా? చాలామంది ఏంటి ముసలి వాళ్ళు అయిపోయాక చేద్దాం అనుకుంటారు. ఇప్పుడేంట్రా భక్తి అంటారు చాలామంది. యవ్వన కాలంలో ఎవరైనా రక్షణ పొందుతానంటే ఇప్పుడేంటి భక్తి, ముందు చదువుకో అంటది. ఎవరంటారు? బయటోళ్ళు కాదు, నీ తల్లి అంటది, నీ తండ్రి అంటాడు. ఇప్పుడేంటి కాలేజీ మానేసి భక్తి డిప్ప మీద కొడతారు. ఉపవాసాలు ఉంటావు 3 రోజులు, బుద్ధి లేదు. అక్కడ ఏంటి క్లాసులు? ఏం క్లాసులు? ఏంటి ఆన్లైన్ క్లాసులు, ఇప్పుడు దిక్కుమాలిన క్లాసులు. ఏంటి పాపం చూసారా, ఒకప్పుడు ఒక్కరోజు సెలవు పెడితే ఊరుకుండేవారు కాదు, ఇప్పుడు 6 నెలలు సెలవు ఇచ్చారు మనకి కదా. ఎన్నాళ్ళు సెలవు ఇచ్చారు? స్టడీలు పోతాయండి. పేరెంట్స్ కూడా అలాగే మాట్లాడు, అమ్మ ఆదివారం కూడా క్లాసులు అమ్మ అంటే ఆదివారం కూడా వెళ్ళాలండి. ఊరుకోరండి మా కాలేజీలో, ఊరుకోరండి మా కాన్వెంట్లో. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈసారి వెళ్ళు, మరి వెళ్తే ఇంకా చదువుకోవడానికి నువ్వే ఉండవు. అందుకని పిల్లల్ని పంపట్లేదు పాపం కదండి. పిల్లలు కూడా అడుగుతున్నారట, ఇంక సెలవు ఎప్పుడు కరోనా ఉండాలని ప్రార్థిస్తున్నాడట ఒక కుర్రోడు. ఏంటి నిన్నే పాస్టర్ గారు చెప్పారు, కరోనా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడట. ఎందుకండి? స్కూళ్ళు సెలవు. చూసారా ఆడికి ఎంత భారంగా ఉన్నాయి స్కూళ్ళు. నిజంగానే కరోనా ఎంత బాగుందండి చెప్పాలంటే. పిల్లలందరికీ ఏంటి, ఆడు చదువుతున్నాడో లేదో మనకేమీ తెలియదు. అంతే, లోకమంతా మాయా అన్నారు. నిజంగా ఇవన్నీ ఒక్కరోజు కాలేజీకి వెళ్ళకపోతే, ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏంటి, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ వీటిలన్నిటికీ వెళ్ళాలి అని మన పేరెంట్సే మనకి చెప్పిన దినాలు లేవా ఏంటి? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ యవ్వన కాలమును నాకు ఇవ్వాలి అంటున్నాడు. నీ పూర్ణ శక్తిని, నీ పూర్ణ బలమును, నీ ఒంట్లో ఉండే శక్తి, బలము, ఆరోగ్యము, జ్ఞానము ఏంటి, ఇవన్నీ యవ్వనస్తులకు బాగా చురుకుగా ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా చేయాలంటే చురుకుగా చేసి పడేస్తారు. ఏంటి మేడెక్కి, మిద్దెక్కి, లేకపోతే నిచ్చెన ఎక్కమంటే వాడు ఎక్కేస్తాడు. పెద్దోడిని ఎక్కమంటే ఎక్కుతాడా? జారిపోతానేమోనని భయపడతాడు. చిన్నపిల్లోడిని మనమే ఎక్కనేమో, కానీ యవ్వనస్తుల్ని ఆ మిద్ది మీద తీయరా, ఆ స్టూల్ వేసుకొని ఎక్కరా, ఆ గోడ ఎక్కరా అని మనమే పంపిస్తాం. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ యవ్వన కాలమును నాకు ఇచ్చే అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. భక్తి ఏమనుకుంటున్నారు చాలామంది, ఇప్పుడేంటి భక్తి? నీ చదువు అంతా అయిపోయాక, ఉద్యోగం వచ్చాక, పెళ్ళయ్యాక అప్పుడు చేసుకో. భక్తి అనేది అప్పుడు చేసేది కాదు. బైబిల్ గ్రంథంలో దానియేలు భక్తి ఎప్పుడు చేశాడో తెలుసా? బాలుడుగా ఉన్నప్పటి నుంచి భక్తి చేశాడు. అందుకనే ఏంటి, బానిసగా వచ్చిన వ్యక్తిని దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? ప్రధానమంత్రిగా పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. యోసేపు భక్తిని ఎప్పుడు చేశాడో తెలుసా? యోసేపు చిన్నతనంలోనే కలలు కనేవాడు. ఏం కలలు? పాడు కలలు కాదు. ఏం కలలండి కదా. ఈరోజున పిల్లలు, పెద్దలు ఏం కలలు కంటున్నారు? చెడ్డ కలలు కంటున్నారు. చెడు కలలతో నింపబడిపోతుంది వాళ్ళ హృదయం. కానీ యోసేపు హృదయము దేవునితో సహవాసం కలిగి ఉంది. దేవుడు చూపించే దర్శనాలను అతడు చూశాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో
చెప్పగలిగిన శక్తిని యోసేపుకు దేవుడు ఇచ్చాడు. భక్తిని ఎప్పుడు చేశాడు యోసేపు అంటే బాల్యం నుంచే భక్తిని చేసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యోసేపు ఎక్కడున్నాడు ఒక రోజున అంటే ఐగుప్తు సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం. అప్పుడు ప్రపంచంలో ఉండే సామ్రాజ్యాల్లో ఐగుప్తు చాలా పెద్దది. ఆ ఐగుప్తుకి అతడు ఏమైపోయాడో తెలుసా? ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. భక్తిని చేసేవాడు దేవుని చేత ఏమవుతాడో తెలుసా? ఆశీర్వదించబడతాడు. సొలొమోను భక్తి ఎప్పుడు చేశాడు? దావీదు ఎప్పుడు భక్తి చేశాడు? దావీదు చిన్నతనం నుంచే భక్తిని చేశాడు. పాటలు రాసేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు. ఒక రోజున అతడు కూడా చక్రవర్తి అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దావీదు ముసలోడైపోయాకో చాలా కాలం అయిపోయాకో భక్తిమంతుడు కాదు. బాల్యం నుంచే దేవుణ్ణి స్తుతించే భక్తిపరుడు. అందుకనే ఉన్నతమైన స్థితికి దేవుడు అతన్ని ఏం చేశాడండి? తీసుకుని వెళ్ళిపోయాడు. సొలొమోను కూడా చాలా చిన్నతనం నుంచే తన తండ్రి ఏం చెప్పాడో అవన్నీ వినేవాడు. దేవుడు తన తండ్రికి ఏం వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం అంతా కూడా సొలొమోను తన గుండెల్లో పెట్టుకున్నాడు. నన్ను దేవుడు ఇంత చిన్న వయసులో చక్రవర్తి చేశాడు కాబట్టి మొట్టమొదట దేవుని పని చేయాలి, దేవుడు నా తండ్రి ఆశను నా ద్వారా తీరుస్తానని చెప్పాడు కాబట్టి నేను ప్రపంచమంతా ఆశ్చర్యపోయే మందిరాన్ని కడతాదని యెరూషలేము మందిరాన్ని చిన్న వయసులో కట్టాడు సొలొమోను మహారాజు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆ రాజు కట్టిన మందిరాన్ని, సొలొమోను కట్టిన మందిరాన్ని ఆనాటి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశస్థులు అన్యులు కూడా వచ్చి ఆ మందిరాన్ని ఏం చేసేవారో తెలుసా? దర్శించుకుని వెళ్ళేవారు. అంతేకాదు ఆ రాజుగారు చెప్పే మాటలు, దేవుని మాటలు విని ప్రపంచంలో అన్ని సామెతలు కూడా చెప్పాలంటే సొలొమోను నుంచే పుట్టినాయి అవన్నీ కూడా. ఇప్పటికీ కూడా సొలొమోను ఏం చెప్పాడో సామెతలు ఈ రోజున ప్రపంచంలో ఉన్న సామెతలన్నీ కూడా అక్కడి నుంచే నేర్చుకుని ఆయా దేశాల్లో సొలొమోను మాటలను ఏం చేశారో తెలుసా? అందరూ ప్రచురం చేశారు. సొలొమోను ముసలివాడు అయిపోయినప్పుడు భక్తి చేయలేదు. తనలో ఉండే శక్తి అంతటిని కూడా, జ్ఞానమంతటిని కూడా దేవుని కోసం ఏం చేశాడంటే ఉపయోగించిన భక్తుడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఏం చేయి? ప్రేమించు. నువ్వెప్పుడో ముసలోడు అయిపోయాక, ఉద్యోగం అయిపోయాక, రిటైర్డ్ అయిపోయాక, కొంతమంది సేవకి ఎప్పుడు వస్తారో తెలుసా? రిటైర్మెంట్ అయిపోయాక వస్తారు సేవకి. అప్పుడు దాకా ఉద్యోగం, తర్వాత మళ్ళీ సేవ చేయాలని లోన బోళ్ళంత తాపత్రయం కదా. అప్పుడు కాదు నీ సేవ, నీ యవ్వన కాలంలోనే దేవుడు పిలిస్తే నేను ఏం చేయాలి? దేవునికి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యవ్వన కాలంలోనే ఎంతోమంది భక్తులు, యాకోబు అయినా సరే, ఇస్సాకు అయినా సరే, చాలామంది మీరు చూస్తే యవ్వన కాలంలోనే వాళ్ళ జీవితాల్ని దేవునికి ఏమి ఇచ్చారు తెలుసా? అంకితం ఇచ్చేసారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మరి నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు దేవునికి సమయం? మన చర్చిలో 180 మంది ఎవరుంటారు చెప్పండి? స్త్రీలు ఉంటారు. అందులో మళ్ళీ ఎవరు ఉంటారు? యవనస్తులు ఉంటారా? ఇక్కడ 80 మంది 80% ఎవరుంటారంటే ముసలోళ్ళే ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకురాకుండా చక్కగా వాళ్ళే వస్తారు. ఎంతో చక్కగా వస్తూ ఉంటుంటారు. వాళ్ళ పిల్లలు, మనవలు వీళ్ళందరినీ ఈ మధ్యన వస్తున్నారు కొద్దిమంది. కానీ మన పిల్లల్ని చిన్నతనంలోనే, యవ్వన కాలంలోనే దేవుని దగ్గరికి మనం నడిపించగలిగితే వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. సొలొమోను చిన్న వయసులో చేసిన ఆ భక్తిని అతడికి ఉండే ఆలోచన జ్ఞానాన్ని ప్రపంచమంతా చూశారు. కాబట్టి నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ఇవన్నీ ఎందుకండి? పూర్ణ హృదయం దేవునికి ఎందుకు ఇవ్వాలి? పూర్ణ మనసు దేవునికి ఎందుకు ఇవ్వాలి? పూర్ణ బలమును దేవునికి ఎందుకు ఇవ్వాలంటే నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇదంతా ఆన్సర్ దేనికి? పరలోక రాజ్యానికి ఒకడు వెళ్ళాలంటే అంటున్నాడు కదా. పరలోక రాజ్యం అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు, లేకపోతే ఎలా పడితే అలా వెళ్ళిపోయేది కాదు. ఎలా భక్తి చేసినా వెళ్ళిపోయేది కాదు. దేవుని ధర్మశాస్త్రంలో ఏముంది చెప్పు అని ధర్మశాస్త్రోపదేశకుడిని యేసయ్య మరలా తిరిగి ప్రశ్నిస్తే, ధర్మశాస్త్రంలో ఇలాగుంది
అని చెప్తున్నాడు. తర్వాత ఏంటండి? పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడానికి కూడా వివేకం ఉండాలట. ఏముండాలండి? వివేకము. అంటే వివేకంతో దేవుణ్ణి ప్రేమించడం ఏంటి అని మనకు అనిపిస్తుంది కదా. వివేకము లేకుండా మనిషి దేవుణ్ణి ప్రేమించకూడదు. అసలు ఎవరు దేవుడు, ఏది దేవుడు, దేవుని గుణలక్షణాలు ఏంటి అనే వివేకం లేకుండా మనిషి దేవుణ్ణి ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ రోజున ఆరాధిస్తున్నాడు. ఒక్కసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఇదిగో తండ్రి, ఈ వారమంతా మమ్మల్ని, ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఎవరికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేసి కృప దయచేయమని, ప్రతి బిడ్డలను దీవించమని, వారి అవసరతలన్నీ తీర్చండి. వ్యాపారాలను దీవించి, ఉద్యోగాలను దీవించి, ప్రతి కుటుంబానికి కావాల్సిన జీవనాధారమును దయచేయమని, నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రసాదరాయ్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ప్రసాదరాయని దేవుడు దీవించి ఆస్వాదించి మరొక సంవత్సరం దయకిరీటంగా దేవుడు ధరింపజేశాడు. ఇంకా మంచి ఆరోగ్యమును, శక్తి, బలమును, అలాగే అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్లుగా దేవుడు దీవించును గాక. హ్యాపీ బర్త్డే టు యూ ప్రసాదరాయ్. గాడ్ బ్లెస్ యూ. సృష్టికర్త, మోక్ష ప్రదాత, కరుణామయుడు యేసు ఒక్కడే దేవుడు. ఓ యేసు ఒక్కడే దేవుడు. సర్వ సృష్టికర్త, మోక్ష ప్రదాత, కరుణామయుడు యేసు ఒక్కడే దేవుడు. ఓ యేసు ఒక్కడే దేవుడు.